ఒక కోణం దాని సంపూరక కోణం కన్నా 30 డిగ్రీలు ఎక్కువ అయితే ఆ కోణం యొక్క సంపూరక కోణం అన్నాడు. యాక్చువల్గా సంపూరక కోణం అంటే అర్థమేం మనకు అంటే రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే ఆ కోణాల్లో ఒకదానికొకటి అవి ఏవైతాయంటే సంపూరక కోణాలు అవుతాయి. సపోజ్ ఇప్పుడు ఈ ఎక్స్ ఇష్టం అనుకోండి, ఎక్స్ యొక్క సంపూరక కోణం అంటే వై అనుకుందాం. ఓకే, ఈ వై సంపూరక కోణం అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని కలిపితే ఎంత కావాలి మనకు? 180 కావాలి. వాడు ఇచ్చిన కండిషన్ ఏమంటే ఈ సంపూరక కోణం వచ్చేసి దీనికి వచ్చేసి ఎంత ఎక్కువ ఉంది? 30 ఎక్కువ ఉంది. అంటే అర్థమేం మనకు ఎక్స్ ఈక్వల్ టు వై ప్లస్ 30 డిగ్రీస్ అని చెప్పి అర్థం అనమాట. ఓకేనా, వాడు ఇచ్చిన కండిషన్ ఒక కోణం దాని సంపూరక కోణం కన్నా 30 డిగ్రీలు ఎక్కువ అన్నాడు. కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు ఏమని రాస్తా? వై ప్లస్ 30 అని చెప్పి రాస్తా. ఇప్పుడు దీన్ని నేను దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. అంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 180 ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ వై ప్లస్ 30 రాస్తా. ప్లస్ వై ఈక్వల్ టు 180, 2y ప్లస్ 30 ఈక్వల్ టు 180. నెక్స్ట్ 2y ఈక్వల్ టు 180 మైనస్ 30, 2y ఈక్వల్ టు 150, y ఈక్వల్ టు 150/2. సో y ఈక్వల్ ఎంత వస్తుంది? 75 డిగ్రీస్ అనమాట. అంటే ఇచ్చిన ఆప్షన్లో మనకు సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట.